డి అనేటువంటి అక్షరముతో ప్రారంభించే పదాలను మనం చదివేటప్పుడు వాటి యొక్క శబ్దాలు ఎలా వస్తాయంటే డా అని గాని డే అని గాని డై అని గాని డ్యా అని గాని ఇలా ఈ శబ్దాలతో ఆ పదం ప్రారంభం జరుగుతుంది అన్నమాట. డితో మనం ఒక పదాన్ని చూసి దాన్ని పలికేటప్పుడు ఈ విధమైనటువంటి శబ్దాలు రావడం సహజం. ఇప్పుడు ఏం చేద్దామంటే డితో మరొక అక్షరాన్ని కలుపుతూ, ఉదాహరణకు ఇప్పుడు డి ఉంది, డితో ఏ కలిపితే ఏమైతుంది? డితో బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా రెండు అక్షరాలుగా, అంటే డి తర్వాత మరొక అక్షరాన్ని తీసుకొని వాటిని పలుకుతూ ఎలా ఉంటుందో, ఆ శబ్దం ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ డిఏ అన్నప్పుడు డా అని గాని, డిఏ డే అనే సందర్భాలు ఉన్నాయి, డిఏ డై అని కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో, డిఏ డ్యా అని కూడా వస్తుంది, డ్యా డ్యా డ్యా, ఆ విధంగా సౌండ్ వస్తుంది అనమాట. ఆ పదాలు ఏంటి కొన్ని చూద్దాం, మళ్ళీ ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయి, అప్పుడు క్లియర్ గా చెప్తాను. విద్యార్థులు జస్ట్ రాసుకోండి. డిఏ అన్నప్పుడు డా, డే, డై, డ్యా ఇలా సౌండ్ వస్తుంది అనమాట. అలాగే డిబి అన్నప్పుడు డబ్ డబ్ అనేటువంటి సౌండ్ రావడం జరుగుతుంది, డబ్ అనాలి, డబ్. డిసి డక్ డక్ డక్, డిసి డక్. డీకు డి వచ్చినప్పుడు ఒత్తి పలకండి, డాకు డావత్తుగా ఒత్తి పలకండి, డ డ, డాకు డావత్తుగా. అలాగే డిఈ వచ్చినప్పుడు దీని శబ్దము డే అని గాని డి అని గాని వస్తుంది, డే అని వస్తుంది, లేదా డి అనేటువంటి సౌండ్ రావడం జరుగుతుంది. డిఈ డే గాని డి గాని సౌండ్ వస్తుంది. అలాగే డిఎఫ్ డఫ్ డఫ్ డఫ్, చాలా రేర్, డిఎఫ్ అని రావడం చాలా రేర్, ఓకే, చాలా తక్కువ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు డీకు ఏ కలిపితే డా అని గాని డే అని గాని డై అని గాని డ్యా అని గాని శబ్దం వస్తుంది. డీకు బి కలిపితే డబ్, డీకు సి కలిపితే డక్, డీకు డి కలిపితే డా, డాకు డావత్ అన్నట్టు. డీకు ఈ కలిపితే డే అని గాని డి అని గాని సౌండ్ వస్తుంది. డీకు ఎఫ్ కలిపితే డఫ్, ఇలాంటి శబ్దాలు రావడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? రాసుకోండి, నిదానంగా రాసుకోండి, క్లియర్ గా రాసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు చూద్దాం. ఓకేనా, సరే. ఇప్పుడు ఎఫ్ వరకు కలిపాం కదా, డిఏ బిసిడిఈఎఫ్ అయిపోయింది కదా, జిహెచ్ఐజేకేఎల్ తీసుకుందాం. ఓకేనా, జీతో కలిపితే హెచ్ఐజేకే ఏమైతుందో, శబ్దం ఎలా వస్తుందో చూద్దాం. డీకు జీ కలిపితే డగ్ 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 డగ్, డీకు హెచ్ కలిపితే డ డ డ, డీకు ఐ కలిపితే డి అని గాని వస్తుంది, లేదా కొన్ని సందర్భాల్లో డై అని కూడా శబ్దం రావడం జరుగుతుంది. డిఐ డి కావచ్చు లేదా డై కావచ్చు, ఇది విద్యార్థులు గమనించాలి. డీకు జే కలిపితే డజ్ డజ్, డీకు జే కలిపితే డజ్. డీకు కే కలిపితే డక్ డక్ డక్. సో విద్యార్థులు నీట్గా రాసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎల్ కూడా కలుపుకోండి, ఎల్ డల్ డల్, ఒకే దాంట్లో రాసేస్తున్నాం. డీకు జీ కలిపితే డగ్, డీకు హెచ్ కలిపితే డ, డీకు ఐ కలిపితే డి లేదా డై, డీకు జే కలిపితే డజ్, డీకు కే కలిపితే డక్,
డీకు ఎల్ కలిపితే డల్. ఇది విద్యార్థులు గమనించాలి. ఓకే, నీట్ గా రాసుకోండి, ప్రాక్టీస్ చేయాలి చక్కగా ప్రతిరోజు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎం కలిపితే ఎన్ కలిపితే ఓపిక్యూఆర్. డీకు ఎం కలిపితే డమ్ డమ్, డీకు ఎం కలిపితే డమ్. డీకు ఎన్ కలిపితే డన్ డన్. డీకు ఓ కలిపితే డా కావచ్చు, డో కావచ్చు, డవ్ కూడా వస్తుంది, డూ కూడా వస్తుంది, డా డూ జనరల్ గా. ఓకే, డా రావచ్చు, డో రావచ్చు, డవ్ రావచ్చు. డీకు పి కలిపితే డప్ డప్ డప్. డీకు క్యూ కలిపితే డక్ డక్. డీకు క్యూ కలిపితే డక్. డీకు ఆర్ కలిపితే డర్ డర్. డీకు ఆర్ కలిపితే డర్. సో ఇది రాసుకోండి. డిఎం డమ్, డిఎన్ డన్, డిఓ డా డో డౌ అలా. డిపి అయితే డప్, డిక్యూ అయితే డక్, డిఆర్ అయితే డర్. ఇది విద్యార్థులు నీట్ గా రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే, డిఎం డమ్ డన్, డో డా డో డౌ, డిపి అయితే డప్, డిక్యూ అయితే డక్, డిఆర్ అయితే డర్. ఇది విద్యార్థులు నీట్ గా రాసుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఆర్ వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ ఎస్ తీసుకుందాం. ఎస్ టియువిడబ్ల్యూఎక్స్వైజెడ్ ఒకేసారి. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, డీకు ఎస్ కలిపితే డస్, డీకు ఎస్ కలిపితే డస్. డీకు టీ కలిపితే డట్ డట్. డీకు టీ కలిపితే డట్ అనండి. డీకు యు కలిపితే డూ వస్తుంది, కొన్ని సందర్భాల్లో డా కూడా వస్తుందండి. డియు డా డూ, అలాగే సరిపోయింది అంతే, డా డూ అనండి. ఓకే, అలాగే డీకు వి కలిపితే డౌ డౌ. డీకు వి కలిపితే డౌ. డీకు డబ్ల్యూ కలిపితే డౌ. డీకు డబ్ల్యూ కలిపిన డవే. డిఎక్స్ డక్స్ డక్స్, డిఎక్స్ డక్స్. డీకు వై కలిపితే డై డై. డీకు జెడ్ కలిపితే డజ్. డీకు జెడ్ కలిపితే డజ్. డిఎస్ డస్, డిటి డట్. డియు డా లేదా డూ. డివి డౌ, డిడబ్ల్యూ డౌ. కొంచెం ఉండండి, ఇది ఇంతే రాసుకోండి ఫస్ట్. డిడబ్ల్యూ డౌ ఇది ఇంత రాసుకోండి. ఎక్స్వైజెడ్ మళ్ళీ రాస్తాను, ఇది ఇంత రాసుకోండి నీట్ గా. డిఎస్ డస్, డిటి డట్, డియు డా లేదా డూ, డివి డౌ, డిడబ్ల్యూ డౌ. ఓకే ఫ్రెండ్స్, నీట్ గా రాసుకోండి. ఎక్స్ వై జెడ్ వస్తే డిఎక్స్ డిఎక్స్ డక్స్, డివై డివై డై, డిజెడ్ డజ్. సో విద్యార్థులు దీన్ని నీట్ గా క్లియర్ గా రాసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నీట్ గా రాసుకోండి. డి అని వచ్చినప్పుడు డా డే డై డా ఇలాంటి సౌండ్స్ వస్తాయి. డాకు సంబంధించిన గుణింతాలు అనమాట, అంతే. ఓకే, నీట్ గా రాసుకున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు సైడ్కి రాసుకుందాం, అప్పుడు పదాల మీదకి వెళ్దాం. ఓకేనా, నిదానంగా వెళ్దాము. ఒక్కొక్కటిగా ఈ వీడియో పూర్తి స్థాయిలో చూస్తే
డీకు సంబంధించిన పదాలను ఎలా చదవాలి అనే విషయాలన్నీ కూడా నీట్ గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్. సో విద్యార్థులు జాగ్రత్తగా చూడండి. కొన్ని ముఖ్యమైన విషయాలు సైడ్కి రాసేస్తాము, ఎందుకంటే ప్రక్కన ఉంటే మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఏం మాట్లాడినా ఏ పదాలు తీసుకున్నా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఇక్కడ సైడ్ గా నీట్ గా రాసేసుకుందాం. ఓకేనా? డిఏ డా కావచ్చు, డే కావచ్చు, డై రావచ్చు, డ్యా అని కూడా రావచ్చు. డిఏ అన్నప్పుడు డా, డే, డై, డ్యా ఎలాగైనా శబ్దము రావచ్చు, సౌండ్ ఎలాగైనా రావచ్చు. డిఏ, డా, డే, డై, డ్యా. అలాగే డిఈ డే రావచ్చు, లేదా డి అనేటువంటి శబ్దం రావచ్చు. డిఐ డి రావచ్చు, లేదా డై అనే శబ్దం రావచ్చు. డిఓ డా రావచ్చు, లేదా డో రావచ్చు, లేదా డౌ అనేటువంటి శబ్దం రావచ్చు. డియు డా రావచ్చు, డూ రావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో డ్యూ అని కూడా రావచ్చు. డివై డై. సో ఇవి ముఖ్యమైనవి, అంటే ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట. అందుకని ఇవి సైడ్కి రాశాను. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పదాలను తీసుకొని వాటిని ఎలా పలకాలి, వాటిని ఎలా కట్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు నిదానంగా నేర్చుకుందాం. ఫస్ట్ ఇది మాత్రం బాగా మైండ్ లో ఉండాలి. డిఏ వచ్చినప్పుడు డా లేదా డే లేదా డై లేదా డ్యా. డిఈ వస్తే డే అని డి అని, డిఐ వస్తే డి అని డై అని, డిఓ వస్తే డా లేదా డో లేదా డౌ, డియు వస్తే డా లేదా డూ లేదా డ్యూ, డివై వస్తే డై. ఇది విద్యార్థులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి పదాలను తీసుకుంటూ వాటిని ఇంగ్లీష్ లో ఎలా పలకాలి, రాయాలి, స్పెల్లింగ్స్ ఏంటి, వాటి అర్థాలు ఏంటి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్ లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డిఏడి డిఏడి డాడ్. డాడ్ అనాలి, దీన్ని డాడ్. డాడ్ అంటే నాన్న. డిఏడి డాడ్, డిఏడి డాడ్. డాడ్ అంటే నాన్న. డాడీ అని కూడా అంటారు, డిఏడిడివై. డాడీ, డిఏడి డాడ్, డాడీ డిఏడిడివై, డబల్ డివై అని పలకాలి. డాడీ, డాడీ అన్నా కూడా నాన్న. ఓకేనా? అలాగే డిఏఐఎల్వై, చూడండి మంచి పదం ఇది. డిఏఐ డై. డై చెప్పాను కదా, డా వస్తే డై వస్తుందని. అలాగా డిఏఐ, ఐ కూడా ఇక్కడ కలుస్తుంది అనమాట. డై, ఎల్వై లీ, డైలీ. డైలీ అంటే ప్రతిరోజు, ఎవ్రీడే అని అర్థం. ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవ్రీడే అని అర్థం. డైలీ అంటారు. డైలీ, ప్రతిరోజు, ఎవ్రీడే, ఆ విధంగా. అలాగే డిఏఐఆర్వై, ఇది డైరీ. డైరీ, డైరీ. డిఏఐ డై, రి, ఆర్ వై, రి. డైరీ. డైరీ అంటే పాలు నిల్వ చేసేటువంటి ఒక స్థలము, పాల ఉత్పత్తి కేంద్రము అంటారు కదా, అలాగా. పాలు, వెన్నె ఇలాంటివన్నీ దొరికేటువంటి ఒక స్థలము అని కూడా చెప్పుకోవచ్చు డైరీ. డిఏఐఆర్వై డైరీ. అలాగే డిఏఎల్ డాల్. డాల్ అనాలి. డిఏఎల్ డాల్. డాల్ అంటే పప్పు అని అర్థం. పప్పు.
డాల్ అంటే ఇక్కడ పప్పు అని అర్థం. పప్పు. డిఏఎల్ డాల్. డాల్ అంటే పప్పు. అలాగే డిఏఎం డ్యామ్. 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 డిఏఎం చూడండి, డిఏ వస్తే డ్యామ్. డ్యామ్. డ్యామ్ అంటే ఇక్కడ గట్టు, ఆనకట్టు అని అంటారు. ఆనకట్టు. డ్యామ్ అంటే మనం ఇక్కడ ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, డ్యాములు కడతారు. సో అందులో కరెంట్ ఉత్పత్తి చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో నాగార్జున సాగర్ డ్యాము, తుంగభద్ర డ్యామ్ అని ఉన్నాయి. సో డ్యామ్స్ అంటారు, అవునా? అది డ్యామ్. ఆనకట్టు అంటారు. డ్యామేజ్. డిఏఎంఏజిఈ. డ్యామేజ్. 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 డ్యామేజ్ అంటే ఇక్కడ నష్టపరిహారము, నష్టము కలిగించు, హాని చేయు అని అర్థం. డ్యామేజ్ అంటే హాని చేయు, నష్టము అని తెలుసుకోండి చాలు. ఓకే, డ్యామేజ్. డ్యామేజ్ అయింది, నా సర్కంతా లాస్ అయిపోయింది అంటూ ఉంటాం. సో అప్పుడు డ్యామేజ్ అయింది అన్నప్పుడు నష్టమైంది, ఈ విధంగా నష్టము అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, డ్యామేజ్. డిఏఎంఈ డేమ్. డిఏఎంఈ డేమ్. 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 డేమ్ అంటే స్త్రీ, ఆడమనిషి అని అర్థం. స్త్రీ. డేమ్. డేమ్ అంటే ఆడమనిషి, స్త్రీ అని అర్థం. డేమ్ అంటారు. డిఏఎంఈ డేమ్. అలాగే డాన్స్. డిఏఎన్సిఈ డాన్స్ అంటే నాట్యము, నృత్యము, నాట్యం ఆడుట, డాన్స్ చేయుట అంటారు. అట్లా డాన్స్. డిఏఎన్సిఈ డాన్స్. డాన్స్ అని యాక్చువల్ గా డాన్స్ అంటాము, డాన్స్ డాన్స్ అంటారు కదా, అది నాట్యం ఆడుట, నృత్యము చేయుట, ఆ విధంగా. అలాగే డేంజర్. డిఏఎన్జిఆర్ డేంజర్ అనాలి. డేంజర్. డాంజర్ కాదు, డేంజర్. 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 డేంజర్ అంటే అపాయము. ఐఎమ్ ఇన్ డేంజర్, ఆపద, అపాయంలో ఉన్నా, ఆ విధంగా. గండము అని కూడా చెప్పవచ్చు. అపాయము, గండము అలా కూడా చెప్పుకోవచ్చు. డేంజర్. యు ఆర్ ఇన్ డేంజర్, నువ్వు అపాయంలో ఉన్నావు. అలాగే డేర్. డిఏఆర్ఈ డేర్. డేర్ అంటే ఇక్కడ ధైర్యము ప్రదర్శించు, సాహసించు అని అర్థం. డేర్. డిఏఆర్ఈ డేర్. డేర్ అంటే ధైర్యము ప్రదర్శించు, సాహసించు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఈ సో డేర్ ధైర్యవంతుడు అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ సో డేర్ అతడు చాలా ధైర్యవంతుడు. డార్క్. డార్క్. డార్క్ అంటే చీకటి, కమ్మ చీకటి. డార్క్ అంటారు. ఇట్ ఈస్ సో డార్క్ టుడే, ఈరోజు చాలా చీకటిగా ఉంది, ఆ విధంగా. డార్క్. డార్క్ అంటే ఇక్కడ చీకటి అని అర్థం. అలాగే డిఏఆర్ఎల్ఐఎన్జి డార్లింగ్. డిఏఆర్ఎల్ఐఎన్జి డార్లింగ్. డార్లింగ్. డార్లింగ్ అంటే ప్రియమైన, ప్రియమైన. డార్లింగ్ అంటారు, షీజ్ మై డార్లింగ్ అంటారు కదా. డార్లింగ్ అంటే ప్రియమైన, ప్రియాతి ప్రియమైన, ఇష్టమైన, అలా డార్లింగ్ అనేటువంటి పదాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. డార్లింగ్ అంటే ఇక్కడ ప్రియాతి ప్రియమైన. వైఫ్ ను డార్లింగ్ అంటూ ఉంటారు, అవునా? షీఈ్ మై డార్లింగ్ అంటారు, ఆ విధంగా. ఓకే, చాలా ప్రియాతి ప్రియమైన అర్థం ఇక్కడ. అలాగే డేట్. డిఏటిఈ డేట్ అంటే తేదీ, తేదీ.
డేట్ అంటారు. డేట్ డేట్ అంటే తేదీ, డిఏటిఈ డేట్. ఈత చెట్టును కూడా డేట్స్ అంటారు. లైన్ డేట్స్ అంటుంటాం కదా, ఈత చెట్టు అది. డాషింగ్, డిఏఎస్హెచ్ ఐఎన్జి, ఈజ్ ఎ డాషింగ్ హీరో అంటాం. బోల్డ్ అంటే బెదురు లేనటువంటి వాడు, డాషింగ్ హీరో అంటాం. ఎదురు బెదురు లేదప్పా, భలే చేస్తాడు యాక్టింగ్, అట్లా డాషింగ్ హీరో. డాషింగ్ హీరో, డాషింగ్. అలాగే డిఏయు జిహెచ్ టిఈఆర్ డాటర్ అనాలి. చాలా మంది స్పెల్లింగ్ రాంగ్ చెప్తారు. డిఏయు జిహెచ్ టిఈఆర్ డాటర్ అంతే, డాటర్ అనాలి. ఇక్కడ జిహెచ్ సైలెంట్ గా ఉంటుంది, అది విద్యార్థులు గమనించాలి. డాటర్, డిఏయు జిహెచ్ టిఈఆర్ డాటర్. డాటర్ అంటే కూతురు, అమ్మాయి, అలా అర్థం చేసుకోవచ్చు. మా అమ్మాయి అండి, షీఈ్ మై డాటర్, ఆ విధంగా. మళ్ళీ డాక్టర్ కాదు, డాటర్. డాటర్, డాటర్ అంటే అమ్మాయి, కూతురు, బిడ్డ, ఇలాగైనా అర్థం చేసుకోవచ్చు తెలుగులో. అలాగే డిఏడబ్ల్యూకే డాక్, డాక్, డిఏడబ్ల్యూకే డాక్. డాక్ అంటే ఉత్తరములు అని అర్థం. డాక్, డాక్ అంటే ఉత్తరములు అని అర్థం. ఉత్తరములను డాక్ అని కూడా అంటారు. డిఏడబ్ల్యూఎన్ డాన్, డాన్. డాన్ అంటే ప్రారంభమగుట. ఇప్పుడు తెల్లారుజామున సూర్యోదయం అవుతుంది కదా, దాన్ని డాన్ అని అంటారు. అంటే ఈ రోజు తెల్లారింది, ఇంకా ప్రారంభపు దశలో ఉన్నాం మనము అని చెప్పడానికి డాన్ అంటారు. డాన్, డాన్ అంటే ప్రారంభపు దశ, అరుణోదయము, తెల్లవారు వేళ అని అర్థం. డాన్ అంటారు. డిఏడబ్ల్యూఎన్ డాన్. డే, డిఏవై డే, డే, డే. డే అంటే రోజు, దినము, రోజు, ఆ విధంగా. డే ఈరోజు, దినము. పగలు అని కూడా వస్తుంది. డే అంటే ఇక్కడ పగలు అని వస్తుంది. డే అండ్ నైట్ అంటారు కదా, అది. అలాగే డిఈఏడి డెడ్, డిఈఏడి డెడ్. డెడ్ అంటే చనిపోవు. డెడ్, డెడ్ అంటే చనిపోవు. డెడ్ చనిపోవుట, చనిపోవు, ఆ విధంగా. డెడ్ చనిపోవు. ప్రాణము లేని. డిఈఏఎఫ్ డెఫ్, డిఈఏఎఫ్ డెఫ్, డెఫ్ అనేబుల్ టు హియర్, వినడానికి రాని. డెఫ్ అంటే ఇక్కడ చెవుడు అని కూడా చెప్పుకోవచ్చు. డెఫ్ అంటే చెవిటి, ఆ విధంగా. హీఈస్ ఎ డెఫ్ పర్సన్, అతడు చెవిటివాడు, అతనికి ఏం చెప్పినా వినపడదు, ఆ విధంగా డెఫ్ అంటారు దాన్ని. డెఫ్, డిఈఏఎఫ్ డెఫ్. డీల్, డిఈఏఎల్ డీల్, డీల్, డిఈఏఎల్ డీల్. డీల్ అంటే భాగము, కొంత భాగము, పని చేయు, నిర్వహించు. ఏదైనా ఒక డీల్ కుదుర్చుకున్నామంటే ఒక పని కుదుర్చుకున్నామని అర్థం. డీల్ అంటారు దాన్ని. డీల్, డిఈఏఎల్ డీల్ అంటే ఇక్కడ పని కుదుర్చుకోవడము అని అర్థం. డీల్. డీల్ ఓకేనా అంటారు, పని ఓకేనా, ఇంకా చేద్దామా, ఆ విధంగా. డీలర్, డిఈఏఎల్ఈఆర్ డీలర్. డీలర్, డీలర్ అంటే
మర్చెంట్ వర్తకుడు అని అర్థం. వర్తకుడు, వర్తకుడు. డీలర్, డీలర్ అంటే వర్తకుడు. అలాగే డియర్, డిఈఏఆర్, డియర్, డియర్, డియర్. డియర్ అంటే ప్రియమైన, ఇష్టమైన, ప్రేమించిన. డియర్ అర్థమైందా ఫ్రెండ్? డియర్ ఫ్రెండ్ అంటారు. డియర్ ఫ్రెండ్ అంటే ఇష్టమైన స్నేహితుడా. మై డియర్ ఫాదర్, నా ఇష్టమైనటువంటి తండ్రి. మై డియర్ మమ్మీ, నా ఇష్టమైన అమ్మ. ఆ విధంగా డియర్ ప్రియతమైన. డిఈఏటిహెచ్ డెత్, డెత్ అంటే కూడా చావు. డెత్ అంటే ఇక్కడ చావు. డిఏటిహెచ్ డెత్, డెత్ అంటే చావు, మరణము. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. స్పెల్లింగ్ చూడండి, డిఈఏటిహెచ్ డెత్ అనాలి. డెత్, డెత్ అనాలి. డిఈఏటిహెచ్ డెత్ అంటే ఇక్కడ చావు, మరణము. చావు, మరణము. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అలాగే డిఈబిఏటిఈ డిబేట్, డిబేట్ డిస్కషన్, వాదము, చర్చ. డిబేట్ అంటారు. డిబేట్ వాదించు, చర్చించు, డిస్కషన్ చేయు, చర్చించు, వాదించు. అలాంటి వాదించు మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే వాదించు, వాదించు. అలాగే డిఈబిటి డెప్ట్, డెప్ట్, డెప్ట్స్ అంటారు. డెప్ట్స్ అంటే ఇక్కడ డెట్ అనాలి. యాక్చువల్ గా బి సైలెంట్, ఇక్కడ డెట్ అనాలి. డెట్, డెప్ట్స్ అంటాం జనరల్ గా, డెట్ అనాలి. బి సైలెంట్ ఇక్కడ. డెట్ విచ్ ఈస్ టు బి పెయిడ్, అప్పు, రుణము అని అంటారు. రుణము. డెట్ అంటే రుణము, రుణము. డెట్ అంటారు. రుణము లేదా అప్పు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డికేడ్, డిఈసిఏడిఈ డికేడ్, డిఈసిఏడిఈ డికేడ్. ఏ పీరియడ్ ఆఫ్ 10 years, 10 ఏండ్ల కాలము. 10 years, 10 years ను డికేడ్ అంటారు. ఐ కంప్లీటెడ్ డికేడ్ హియర్, వర్కింగ్ హియర్ అంటాం. అంటే ఇక్కడ పని చేయడం 10 సంవత్సరాలు పూర్తయింది అని అర్థమైంది ఫ్రెండ్స్. డికేడ్ అంటే ఇక్కడ 10 years అని అర్థం. 10 సంవత్సరాలను డికేడ్ అని అంటారు. డికేడ్, డిఈసిఏడిఈ. అలాగే డిసీజ్, డిసీజ్, డిఈసిఏసి డిసీజ్. డిసీజ్ అంటే చావు అని అర్థం. డిసీజ్ అంటే చావు, మరణము అని అర్థం. డిసీజ్ అంటారు. డిసీజ్ చావు, మరణము. డిసీవ్, డిఈసిఐవిఈ డిసీవ్, డిసీవ్. చీట్ మోసము చేయుట. డిసీవ్, డిసీవ్ అంటే చీటింగ్, మోసం చేయుట, చీట్ చేయడము అని అర్థం. డిసీవ్. అలాగే డిసెంబర్ చివరి నెల. డిసెంబర్, డిఈసిఎంబిఆర్ డిసెంబర్. డిసెంబర్ అంటే చివరి నెల, 12 నెలలలో చివరి నెల. డిసెంబర్ నెల అంటారు కదా, అది డిసెంబర్. డీసెంట్, డీసెంట్, డిఈసిఈఎన్టి డీసెంట్. తగిన, మర్యాదకు అర్హమైన, మర్యాదగా, అర్హమైన, ఉచితమైన, మర్యాదగా అని గుర్తుపెట్టుకోండి. డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. చాలా మర్యాదస్తుడు, చాలా మర్యాదగా ఉంటాడు. ఆ విధంగా చెప్పడానికి
డీసెంట్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ మర్యాదస్తుడు, మర్యాదగా ఉండడం. డికే, డిఈసిఏవై, డికే. డికే అంటే ఇక్కడ క్రమక్రమముగా తగ్గుముఖం పట్టు డికే అంటారు. డికే అంటే తగ్గిపోట, క్రమంగా తగ్గిపోట. ఏదైనా బాధ ఉంది, బాధ ఏం చేస్తుంది, డికే అవుతుంది. ఆ విధంగా సో డికే అంటారు. డిఈసిఏవై, డికే అంటే క్రమముగా తగ్గిపోవడం. ఆ విధంగా. అలాగే డీలింగ్, డిఈఏఎల్ఐఎన్జి, డీలింగ్. డీలింగ్ అంటే బిజినెస్ రిలేషన్, వర్తకము, వ్యవహారం అంటారు కదా, అది డీలింగ్. అతడితో ఒక డీలింగ్ పెట్టుకున్నాను నేను అంటాం. సో ఒక వ్యవహారం పెట్టుకున్నాను, ఒక బిజినెస్ పెట్టుకున్నాను, ఆ విధంగా డీలింగ్ అంటారు. అలాగే డిబేస్, డిఈబిఏఎస్ఈ, డిబేస్. డిఈబిఏఎస్ఈ, డిబేస్. డిబేస్ అంటే మేక్ లోయర్, విలువను తక్కువ చేయు. డిబేస్, వై ఆర్ యూ డిబేసింగ్ మీ, నా విలువను ఎందుకు తగ్గు చేస్తున్నావు నువ్వు, ఆ విధంగా డిబేస్ అంటారు. విలువను తగ్గించు, విలువను తక్కువ చేయు, ఆ విధంగా డిబేస్, విలువను తగ్గించు. డిబార్, డిబార్, డిఈబిఏఆర్, డిబార్. డిబార్ అంటే ఇక్కడ నిరోధించు అని అర్థం. డిబార్ చేయడము అంటారు, నిరోధించు, నిరోధించు. ఉదాహరణకు ఒక 10th క్లాస్ అబ్బాయి ఎగ్జామినేషన్ లో ఏదైనా కాపీ కొట్టాడు అనుకోండి, కాపీ చేశాడు, అప్పుడు డిబార్ చేసేస్తారు అతను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. డిబార్ చేసేస్తే ఒక 3 సంవత్సరాల దాకా రాయనికి లేదు మళ్ళీ పరీక్షలు. ఆ విధంగా నిరోధించడం అనమాట, నివారించడం, ఆ విధంగా. ఓకే. అలాగే డీసెన్సీ, డిఈసిఎన్సివై, డీసెన్సీ మర్యాద. డీసెన్సీ, డీసెంట్, డీసెన్సీ ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. డీసెన్సీ, డీసెన్సీ మర్యాద. అలాగే ఇంకొక మంచి పదం చూడండి, డెసిషన్, డిఈసిఐఎస్ఐఓఎన్, డెసిషన్. డెసిషన్ అంటే నిర్ణయము, నిర్ణయము. డెసిషన్, డెసిషన్, డెసిషన్ నిర్ణయించు, నిర్ణయము తీసుకొను అని అర్థం. నిర్ణయించు, డెసిషన్. డెసిమల్, డెసిమల్, డిఈసిఐఎంఏఎల్, డెసిమల్. డెసిమల్ అంటే దశాంశ విధానము, దశాంశము అంటారు కదా, డెసిమల్, డెసిమల్ సిస్టమ్ అంటారు, దశాంశ అంటారు, దశాంశ, డెసిమల్. డెక్, డిఈసికే, డెక్, డెక్, డిఈసికే, డెక్. అగ్రభాగం, ఒక ఓడ ఉంటది కదా, ఓడకు అగ్రభాగం, పై భాగాన్ని మనము డెక్ అని అనడం జరుగుతుంది అనమాట. డెక్ అంటే ఓడ పైన ఉండేటువంటి భాగాన్ని డెక్ అని అంటారు. డిక్లేర్, డిఈసిఎల్ఏఆర్ఈ, డిక్లేర్. డిక్లేర్ అంటే నిర్ధారించు, చివరికి ప్రకటించేయడం, డిక్లేర్ చేయడం అంటారు. బహిరంగంగా ప్రకటించేదాన్ని డిక్లేర్ అంటారు. డిక్లేర్.
ఎగ్జామ్స్ డేట్ డిక్లేర్ చేశారు అంటారు. అంటే బహిరంగంగా ప్రకటించారు, అందరికీ తెలిసే విధంగా ప్రకటించేసేటప్పుడు డిక్లేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది అలాగే డిక్లైన్, DECLINE, డిక్లైన్. డిక్లైన్ అంటే ఇక్కడ క్షీణించు అని అర్థం. క్షీణించు, డిక్లైన్. డిక్లైన్ అంటే క్షీణించుట, తగ్గిపోవుట, అలాగా డిక్లైన్ అంటారు. అలాగే డీకంపోజ్, DECOMPOSE, డీకంపోజ్. డీకంపోజ్ అంటే ఇక్కడ సపరేట్ చేయడము, విడగొట్టడము అని కూడా అర్థం చేసుకోవచ్చు. డీకంపోజ్, COM కమ్, పోజ్ POSE, పోజ్. డీకంపోజ్ అంటే ఇక్కడ సపరేట్ చేయడం, వస్తువులలోని పదార్థాలను, భాగాలను విడగొట్టడము అని అర్థం. డీకంపోజ్. అలాగే DECORATION, డెకోరేషన్. డెకోరేషన్, DECO డెకోరేషన్, RATION, డెకోరేషన్. డెకరేషన్ అంటే అలంకరించుట. డెకరేషన్ చేశారంటారు కదా, అది డెకరేషన్ అంటే అలంకరించు, అలంకరించుట, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డెకరేషన్, డెకరేషన్ బాగా చేశారు అంటారు కదా, అది. అలాగే డిక్రీజ్, DECREASE, డిక్రీజ్. డిక్రీజ్ అంటే తగ్గు, తక్కువవు, డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఇక్కడ తక్కువవు, తగ్గిపోవు, ఆ విధంగా డిక్రీజ్. కిందికి వచ్చు, కిందికి వచ్చు అని కూడా అర్థమవుతుంది, తగ్గుట. అలాగే డెడికేట్, DEDICATE, డెడికేట్. అంకితము చేయు, అర్పించు, సమర్పించు, అంకితము చేయు, డెడికేట్. సమర్పించు, అంకితము చేయు, ఆ విధంగా డెడికేట్. అలాగే డీప్, లోతుగా. డీప్, డీప్ అంటే చాలా లోతుగా ఆలోచన చేస్తున్నావు నువ్వు అంటారు, చాలా డీప్ గా వెళ్తున్నావు నువ్వు అంటారు, ఆ విధంగా. డీప్ అంటే ఇక్కడ లోపలికి, లోతుగా ఆలోచించడం, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. లోతుగా, డీప్. ద వెల్ ఈజ్ వెరీ డీప్ అంటారు, ఆ విధంగా. డీడ్, DEED, డీడ్. డీడ్, డీడ్ అంటే ఇక్కడ సంథింగ్ డన్, పని. దస్తావేజు, పత్రము అని కూడా అర్థం ఇస్తుంది. పని అని అర్థం చేసుకోండి. డీడ్, పని. అలాగే డీమ్, DEEM, డీమ్. డీమ్ అంటే ఇక్కడ థింక్, తలచు, భావించు అని అర్థం. డీమ్, డీమ్. డీమ్ అంటే తలచు, భావించు అని అర్థం. తలచు లేదా భావించు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. డీమ్, డీమ్ అంటే తలచు, భావించు. డిడక్ట్, డిడక్ట్, DEDUCT, డిడక్ట్ అనాలి. డిడక్ట్, డిడక్ట్. డిడక్ట్ అంటే మొత్తం నుండి కొంత మొత్తమును తీసివేయుట.
తీసివేయు లేదా ఒక భాగమును తీసివేయు, డిడక్ట్. అమౌంట్ డిడక్ట్ అయింది అంటారు, తీసేసినారు అంటారు. యువర్ నేమ్ ఈజ్ డిడక్టెడ్ అంటారు, నీ పేరు తీసివేయబడినది, తొలగించబడినది, ఇలా అర్థం చేసుకోవచ్చు. డిడక్ట్ అంటారు, తీసివేయబడినది, ఆ విధంగా. అలాగే DEER, డీర్, అన్ ఎనిమల్, దుప్పి అని అర్థం. డీర్, డీర్ అంటే తెలుసు కదా, దుప్పి అంటారు, దుప్పి, డీర్, దుప్పి, జింక అని కూడా అంటారు. అలాగే డిఫీట్, DEFEAT, డిఫీట్, డిఫీట్, ఓడించు. డిఫీట్ అంటే ఇక్కడ ఓడించు, అపజయము చేయు, అపజయము అని కూడా చెప్పవచ్చు. గెలవకపోవటం, ఓడించు, ఓటమి కలగజేయు అనేటువంటి దానికి అర్థం ఇస్తుంది డిఫీట్. డిఫీట్, ఓడించు, అపజయం పొందు, ఈ విధంగా. డిఫెక్ట్, DEFECT, డిఫెక్ట్, డిఫెక్ట్ అంటే ఫాల్ట్, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, తప్పు, పొరపాటు, పరిపూర్ణత లోపించుట, లోపము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డిఫెక్ట్, ఫాల్ట్, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, తప్పు, పొరపాటు, డిఫెక్ట్ అంటారు. నీదేదో లోపం ఉందయా, నీదేదో ప్రాబ్లం ఉందయా అంటుంటాం, డిఫెక్ట్ ఉంది నీ దగ్గర అంటాం, డిఫెక్ట్ నీ దగ్గరే ఉంది అంటాం. ఆ విధంగా లోపము, పొరపాటు, తప్పు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డిఫైన్, DEFINE, డిఫైన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయు. డిఫైన్ అంటే వివరించు అనేటువంటి అర్థం చేసుకోవచ్చు. డిఫైన్, వివరించు, డిఫైన్, వివరించు, డిఫైన్ అంటే వివరించు. DEFINITELY, డెఫినెట్లీ, డెఫినెట్లీ, ఖచ్చితంగా, డెఫినెట్లీ, స్పష్టంగా, ఖచ్చితంగా. డెఫినెట్లీ, డెఫినెట్ గా వస్తాను, డెఫినెట్లీ అంటాం కదా, ఆ విధంగా. సుస్పష్టంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్లీ, 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 డెఫినెట్లీ అంటాం. సుస్పష్టంగా, ఖచ్చితంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు. డెఫినిషన్, డెఫినిషన్, DEFINITION, డెఫినిషన్, నిర్వచనము, లక్షణము అని అర్థం. నిర్వచనము, డెఫినిషన్, 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 నిర్వచనము అని చెప్పుకోవచ్చు. డెఫినిషన్. అలాగే డిగ్రీ, DEGREE, డిగ్రీ, స్టెప్, స్టేజ్, మెట్టు, దశ, స్థితి, డిగ్రీ అంటారు. మెట్టు, దశ, స్థితి, ఈ విధంగా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ. డిలీట్, DELETE, డిలీట్, డిలీట్, DELETE, డిలీట్, డిలీట్ అంటే తొలగించు, రిమూవ్ చేయు, తొలగించు, తీసివేయు, తీసివేయుట, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డిలీట్ అంటే, డిలీట్ అంటే తీసివేయు.
DELI CATE డెలికేట్ డెలికేట్ సున్నితమైన అని అర్థం. డెలికేట్, ఇట్ ఈస్ వెరీ డెలికేట్ అంటారు. డెలికేట్ సున్నితమైనది, సున్నితమైన. ఇట్ ఈస్ సో డెలికేట్, చాలా సున్నితమైనది ఆ విధంగా. DELICIOUS డెలీషియస్ DELICIOUS డెలీషియస్ టేస్ట్ఫుల్ అని అర్థం. డెలీషియస్ ఫుడ్, టేస్టీ ఫుడ్ అంటాం కదా, డెలీషియస్ అని కూడా అనవచ్చు. డెలీషియస్ అంటే టేస్టీ ఫుడ్, ఇలా అర్థం చేసుకోవచ్చు. టేస్ట్ఫుల్ గా ఉండడం, ఆ విధంగా రుచికరంగా ఉండడం అంటారు కదా, అది. అలాగే డెలివర్ DELIVER డెలివర్ అంటే ఈ ఉత్తరాలను మొదలగు వాటిని తీసుకొని పోయి చిరునామాకు అందజేస్తాం కదా, దాన్ని డెలివర్ అని అంటారు. అలాగే ఉపన్యాసము చేసేదాన్ని కూడా డెలివర్ అంటారు. ప్రసవించు డెలివర్ అయింది అంటాం. పిల్లోడు పుట్టాడు డెలివర్ అయింది అంటాం. డెలివరీ అంటాం. డెలివర్ అలాగా. ప్రసవించు ఇలా కూడా అర్థం ఇస్తుంది డెలివర్. డెలివరీ ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ DEMAND డిమాండ్ అధికారపూర్వకంగా అడుగు అని అర్థం. డిమాండ్ DEMAND డిమాండ్ అంటే అధికారపూర్వకంగా అడగడము. డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు అని. డెమి డెమి ప్రిఫిక్స్ ఆఫ్ సగము అని అర్థం. డెమి అంటే సగము అని అర్థం. డెమి సగము. డెమోక్రసీ ప్రజాస్వామ్యము అని అర్థం. ప్రజాస్వామ్యము డెమోక్రసీ. డిమాలిష్ డెస్ట్రాయ్ పడగొట్టు, నాశనం చేయు అని అర్థం. డిమాలిష్ ఎలాగైనా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. డిమాలిష్ డెస్ట్రాయ్ పడగొట్టడం, నాశనం చేయడం. డెమాన్స్ట్రేట్ DEMON స్ట్రేట్ STRATE డెమాన్స్ట్రేట్ అంటే ముందుగా చూపించు, తెలియజేయు, రుజువు చేయు. కరెక్ట్ గా చెప్పాలంటే రుజువు చేయడం డెమాన్స్ట్రేట్ అంటారు. రుజువు చేయడం. ఏదైనా ఒక స్కూలుకు ఒక టీచర్ వచ్చినప్పుడు ఫస్ట్ డెమో క్లాస్ ఇమ్మంటారు. డెమో అంటే డెమాన్స్ట్రేట్ అని అర్థం. రుజువు చేసుకోవాలా, ఆ విధంగా రుజువు చేసుకోను. డెన్ అంటే ఇక్కడ కేవ్, గుహ అని అర్థం. గుహ
లయన్ డెన్ అంటారు కదా అది. డినోట్, డిఈఎన్ఓటిఈ, డినోట్. ఎక్స్ప్రెస్, వ్యక్తపరచు అని అర్థం. డినోట్, డినోట్, ఎక్స్ప్రెస్, వ్యక్తపరచు. డెన్సిటీ, డిఎన్ఎస్ఐటివై, డెన్సిటీ, సాంద్రత, సాంద్రత అని అర్థం. డెన్సిటీ అంటారు. డెన్సిటీ అంటే సాంద్రత. డెన్సిటీ, డెన్సిటీ, సాంద్రత. డెంటిస్ట్, డిఎన్టిఐఎస్టి, డెంటిస్ట్, ఏ టూత్ డాక్టర్, దంత వైద్యుడు అని అర్థం. డెంటిస్ట్, డిఎన్టిఐఎస్టి, డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు అని అర్థం. డిపార్ట్, డిఈపిఏఆర్టి, డిపార్ట్, డిపార్ట్ అంటే వెళ్ళిపోవు. డిపార్ట్, డిపార్చర్ అంటారు, వెళ్ళిపోయే సమయము అని అర్థం. డిపార్చర్, డిపార్ట్, డిపార్ట్ అంటే వెళ్ళిపోవు. డిపార్ట్, డిపార్చర్, టియుఆర్ఈ పెడితే డిపార్చర్, వెళ్ళిపోవుట. ద ట్రైన్ డిపార్ట్, వెళ్ళిపోయే సమయము, ఆ విధంగా. డిఈపిఈఎన్డి, డిపెండ్, డిపెండ్, డిఈపిఈఎన్డి, డిపెండ్, డిపెండ్. డిపెండ్ అంటే ఇక్కడ ఆధారపడు అనేటువంటి అర్థం ఇస్తుంది. డిపెండ్, డిపెండ్ అంటే ఆధారపడుట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఎనీహౌ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో రకాల డీకు సంబంధించినటువంటి పదాలను మనం ఈ వీడియోలో కొంతవరకు చూసాం. ఇంకా ఎన్నో రకాల పదాలు ఉన్నాయి, అవి కూడా మీరు నెక్స్ట్ భాగంలో చూడండి.